హలో అండి, అందరికీ నమస్తే. నేను దిలీప్ కుమార్. మన కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఫర్ డూప్లెక్స్ ఇండిపెండెంట్ హౌస్ ఎక్స్పెండిచర్ డీటెయిల్స్లో ప్రజెంట్లీ మనం ఎగ్జిక్యూట్ చేసిన ఐటమ్స్ పీసీసీ బెడ్ కాంక్రీట్ ఎట్ బేస్మెంట్ లెవెల్, ఆ తర్వాత కాస్టింగ్ ఆఫ్ స్టెయిర్ కేస్ ఫస్ట్ ఫ్లైట్ అప్ టు మిడ్ ల్యాండింగ్ స్లాబ్. సో దీనికి మనం ప్లింత్ బీమ్ కాస్టింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇన్ బిట్వీన్ ప్లింత్ బీమ్స్ రూమ్ వైజ్గా టోటల్గా సాయిల్ ఫిల్లింగ్ కంప్లీట్ చేసుకుని కన్సాలిడేషన్ అంతా ప్రాపర్గా చేసిన తర్వాత పీసీసీ బెడ్ కాంక్రీట్ వేసాము. అది 13.7 క్యూబిక్ మీటర్స్ వచ్చింది. at the rate 3,530 రూపీస్ పర్ క్యూబిక్ మీటర్, 48,360 రూపీస్ అయింది. అలాగే ఆ తర్వాత సెంటరింగ్ ఫర్ స్టెయిర్ కేస్ 141 స్క్వేర్ ఫీట్ అయింది. 5,640 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ ఎక్స్పెండిచర్ అయింది. తర్వాత స్టీల్ రీఎన్ఫోర్స్మెంట్ 16 mm బార్స్, 12 mm బార్స్, 8 mm బార్స్ యూస్ చేయడం జరిగింది. ఆల్ పుట్ టుగెదర్ 153 kgs స్టీల్ ఫర్ ఫస్ట్ ఫ్లైట్, ల్యాండింగ్, మిడ్ ల్యాండింగ్ బీమ్ అండ్ సెకండ్ ఫ్లైట్ ఓవర్లాపింగ్ రీఎన్ఫోర్స్మెంట్ ఫర్ కంటిన్యూషన్. అంతవరకు 153 kgs యూస్ చేశాము. 15,300 రూపీస్ అయింది ఇంక్లూడింగ్ లేబర్ ఛార్జెస్. అలాగే రీఎన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్ M25 గ్రేడ్ ఫర్ ఆర్సీసీ స్టెయిర్ కేస్ 1.65 క్యూబిక్ మీటర్స్ అయింది. at the rate 6,500 రూపీస్ పర్ క్యూబిక్ మీటర్, 10,625 రూపీస్ అయింది. అలాగే దీనికి లేబర్ ఛార్జెస్ 4,000 రూపీస్ అండ్ మిస్లేనియస్ ఎక్స్పెండిచర్ 5,000 రూపీస్ అయింది. ఓవరాల్గా ఈ స్టెయిర్ కేస్ ఫస్ట్ ఫ్లైట్ విత్ సెంటరింగ్ రీఎన్ఫోర్స్మెంట్ అండ్ పీసీసీ బెడ్ కాంక్రీట్ ఆల్ పుట్ టుగెదర్ 88,925 రూపీస్ అయింది. సో ఫర్దర్గా రైజింగ్ ఆఫ్ కాలమ్స్ అప్ టు రూఫ్ లెవెల్ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.